మచిలీపట్నం పాల కేంద్రాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్లోని పాల కేంద్రాల్లో పాలను తనిఖీ చేశారు. శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఎంఆర్పీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని ఉత్పత్తుల్ని గుర్తించారు. అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను ధ్వంసం చేశారు. దురదృష్టమైన సంఘటన ఆధారం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ ప్లాంట్స్ మీద రైడ్ చేయమని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మచిలీపట్నం జిల్లా కేంద్రంలో 2 మిల్క్ యూనిట్స్ పైన మేము ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. వెటర్నరీ ఏడీ గారితో సంయుక్తంగా మేము దాడి చేయడం జరిగింది. దాంట్లోని భాగంగా 2 మిల్క్ శాంపిల్స్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్లో బఫ్లో మిల్క్ అండ్ కౌ మిల్క్ మరియు కృష్ణవేణి మిల్క్ డైరీలో బఫ్లో మిల్క్ని శాంపిల్ తీయడం జరిగింది. ఈ తీసిన శాంపిల్ని మనం వింటా ల్యాబొరేటరీకి పంపిస్తాము. శాంపిల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవి ఏమైనా తేడాగా ఉన్నాయంటే వాటి యాక్ట్ పరంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా మీ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ ఎవరైతే మిల్క్ కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఏదైనా కల్తీ జరుగుతున్నట్టు అనుమానంగా ఉంటే ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలానే మీరు వాటర్ కలిపినా కానీ ఈ చిన్న చిన్న కల్తీలు ఎలా గుర్తించాలి అనే దాని మీద యూట్యూబ్లో FSSAI వీడియోస్ కూడా ఉన్నాయి. డిటెక్షన్ ఆఫ్ అడల్ట్రేషన్ త్రూ ర్యాపిడ్ టెస్ట్ ఉన్నాయి. అదేమనగా ఒక చిన్న పలక తీసుకొని అందులో ఒక మిల్క్ కనుక మనం పోస్తే దారలాగా వెళ్తుంది అనుకోండి, అది దారిని విడిస్తే నీళ్లు కలపనట్టు, ఒకవేళ ఆ దార కనిపిపోతే నీళ్లు కలిపినట్టు. అలానే పిండి పదార్థాలు పాలలో కలిపి ఉంటే ఐడిన్ అని మనకి ఏ మెడికల్ షాప్లో అయినా దొరికింది. ఒక 10 ml మిల్క్ తీసుకొని అందులో ఒక 4 చుక్కలు ఐడిన్ డ్రాప్స్ చేశారనుకోండి, ఒకవేళ అది బ్లూ రంగులోకి మారిందంటే ఖచ్చితంగా అందులో మనకి పిండి పదార్థాలు కలిపినట్టు. ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లోనే తెలుసుకోవచ్చు. అలా కాకుండా డిటర్జెంట్ ఒకవేళ కలిపారనుకోండి, బాటిల్ని షేక్ చేస్తే, మిల్క్ బాటిల్ వేసుకొని షేక్ చేస్తే ఆ నురగ అనేది అలానే కంటిన్యూస్గా ఉండి అది పోయితే నురగ పోతే అది స్వచ్ఛమైన పాలు, నురగ కంటిన్యూస్గా అలానే ఉంటే అందులో డిటర్జెంట్ కలిపినట్లు. ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. అలానే వెజిటేబుల్ ఆయిల్ కలుపుతున్నారు. ఈ వెజిటేబుల్ ఆయిల్ మనం డైరెక్ట్గా తెలుసుకోలేము. మీకు ఏదైనా అనుమానం ఉంటే మాకు కంప్లైంట్ ఇస్తే అక్కడ శాంపిల్ తీసి మనం ల్యాబ్ పంపించిన తర్వాత దాని మీద వచ్చిన దాని ప్రకారం. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్తీ పాల గుట్టు రట్టు చేసేందుకు నమూనాలు సేకరిస్తున్నారు. డైరీ అవుట్లెట్స్లో వందల సంఖ్యలో శాంపిల్స్ను మైక్రోబయాలజీ ఇన్వెస్టిగేషన్ కోసం తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాజమండ్రి కల్తీపాల ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆహార నియంత్రణ శాఖ అధికారులు విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖలో తెల్లవారుజాము నుంచి అన్ని డైరీల్లోనూ కూడా సమగ్ర దర్యాప్తుతో పాటు శాంపిల్ కలెక్షన్ కూడా జరుగుతోంది. ప్రస్తుతం మన దగ్గర ఈ శాంపిల్ కలెక్షన్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మిల్క్ డైరీకి నుంచి అధికారులు సేకరించారు. వీటితో పాటుగా మైక్రోబయాలజీకి సంబంధించిన టెస్టులు కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ అధికారి అప్పారావు ఉన్నారు. సరే, శాంపిల్ కలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఆకస్మిక తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? సార్, విశాఖపట్నంలో ఉన్నటువంటి రిటైల్ అవుట్లెట్స్ అండి, అంటే మనకి ఎక్కువ ఏంటంటే డైరీ ఫార్మ్స్ అన్ని కూడా అవుట్లెట్స్ ఉన్నాయి. కొత్త వలస, తాగరపవలస, తర్వాత పెందుర్తి, అనకాపల్లి ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ డైరీ ఫార్మ్స్ అనేది సిటీలో లేవు. ఓన్లీ రిటైల్ సెల్లర్స్ వీళ్ళందరూ కూడా. అయితే విశాఖపట్నంలో ఇంచుమించుగా ఒక 16 సెంటర్ల వరకు ఉన్నాయి, రిటైల్ సెంటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు అక్కడ డైరీ ఫామ్ నుంచి ఉదయాన్నే తీసుకుని వచ్చి ఇక్కడ లోకల్లో ఏంటంటే పాల ప్యాకెట్ల ద్వారా 1/2 లీటరు, 200 ml లేకపోతే 1 లీటర్ ఇలాగ సేల్ చేయడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి రాజమండ్రిలో జరిగేటువంటి సంఘటనలో ఉద్దేశించుకొని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గౌరవనీయులైనటువంటి వీరపాండయ్య గారి ఆదేశాల మేరకు మన స్టేట్లో మొత్తం 500 శాంపుల్స్ తీయమని చెప్పి సడన్గా సర్ప్రైజ్ చేసి చెప్పడం జరిగింది అన్న. సో దానికి అనుసరించి ఈరోజు రైడ్స్ అన్ని కూడా సిటీలో కండక్ట్ చేస్తామండి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 6 శాంపుల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసాం. ఇది రబ్బానీ ఫుల్ఫిల్స్ కండి శివాజీ పాలనలో ఉన్నటువంటి దీనికి రావడం జరిగింది ఈరోజు. ఇక్కడ ఏంటంటే చూసారు కదా మీరు, మేము ఇది లాక్టోమీటర్ అంటారండి. దీంట్లో ఏంటంటే వాటర్ కలిసిందా లేదని తెలియజేయడానికి దీన్ని వాడతాం. ఈ మీటరు జస్ట్ ఇది దీంట్లో డిప్ చేసిన వెంటనే ఇది మిల్క్ ఎంత పర్సంటేజ్ ఉంది, వాటర్ ఎంత ఉంది అనేది మిల్క్ చేశారనుకోండి దీంట్లో తెలుస్తుంది. రెండోది అంటే మిల్క్లో పిహెచ్ వాల్యూస్ ఎంత ఉన్నాయని చెప్పి ఈ తాలూ పర్సంటేజ్ తెలియజేయడం జరుగుతుందండి. రెండోది ఏంటంటే మిగతా టెస్టులకి ఏంటంటే దీంట్లోనూ వీళ్ళు అమోనియా కానీ, యూరియా కానీ, ఏదైనా అదర్ కెమికల్స్ కానీ, స్టార్చ్ కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఏమైనా హార్మ్ఫుల్ ఏమైనా కలిపారా ఏమిటని చెప్పేసి దాన్ని నిర్ధారించడానికి మేము ల్యాబ్ పంపిస్తున్నామండి. ల్యాబ్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. రెండోది ఏంటంటే ఇప్పుడు తీసుకున్న పాలలో
కంటెంట్స్ మాట, అంటే ఉన్నటువంటి పోషక విలువలు తక్కువ ఉన్నా సరే అది సబ్స్టాండర్డ్ గా నిర్ధారించడం జరుగుతుంది. అది సెక్షన్ 51 కింద వస్తుంది. లేబుల్ డిక్లరేషన్ మాట, లేబుల్ మీద వీళ్ళు ఎప్పుడైతే ప్యాకింగ్ చేశారు అది ఎన్ని రోజులు వాడొచ్చు, దానికి బ్యాచ్ నెంబరు, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబరు, తర్వాత గ్రీన్ లోగో ఉంటుందండి, వెజ్ నాన్ వెజ్ ఉంటుంది, తర్వాత రీకాల్ ప్రొసీజర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ రీకాల్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఎఫ్బిఓ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయా లేదా, తర్వాత అది బఫెలో మిల్క్ కౌ మిల్క్ ఏ మిల్క్, దానికి 100 mlకి 100 గ్రామ్స్కి ప్రోటీన్స్ వాల్యూస్ కానీ ఎంత ఉండాలి నిర్ధారించాలండి. అవి కూడా లేని దాని ప్రకారం ప్యాకింగ్ అయితే దాని ప్రకారం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏమైనా గుర్తించారు సార్ ఎక్కడైనా? అంటే కొద్దిగా డిఫెక్ట్స్ ఉన్నాయి, చిన్నవి, అంటే కెమికల్స్ ఉన్నట్టు అయితే ఐడెంటిఫై అవ్వలేదు మాకు పెద్దగానే. అది మైక్రోబయాలజీ చేస్తే గానీ, ల్యాబ్లో చేస్తే గానీ 100% నిర్ధారణకి రాలేమండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ర్యాండమ్ గా 600 పైన శాంపిల్స్ కలెక్షన్ చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్దేశం. ఇందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు విశాఖలో ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రసాద్ తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం. కాకినాడ మిల్క్ డైరీస్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల పాలు పాడైపోకుండా ఉండటానికి ఐస్ను వాడుతున్నారు. దానివల్ల బ్యాక్టీరియా వస్తుందని అధికారులు అంటున్నారు. ఫ్రిడ్జ్లో కూడా కూలెంట్కు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పాలు పదార్థాలు శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించనున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. దాంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు మిల్క్ డైరీలో పూర్తి స్థాయిలో వీళ్ళ నియమ నిబంధనలు పాటిస్తున్నారా, అసలు పాలకు సంబంధించి ఫ్రిడ్జ్ కూలెంట్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారని పూర్తి స్థాయిలో మిల్క్ డైరీలో తనిఖీ నిర్వహిస్తున్నారు అని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు ఉన్నారు. సార్ అసలు ఏంటి, ఎట్లా, ఏం చేస్తున్నారు, ఏం తనిఖీలు నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా మన రాజమండ్రిలో ఇన్సిడెంట్ జరిగిందండి. మిల్క్ అనేటువంటి దాంట్లో కంటామినేషన్ టాక్సిక్ కలిసిపోయి దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లం అనేటువంటిది ఫేస్ చేస్తున్నారు. సో దీన్ని పురస్కరించుకొని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు స్పెసిఫిక్గా స్పెషల్ రైడ్స్ అనేటువంటి కండక్ట్ చేయమని చెప్పారు. ఈ 2 రోజుల్లోనే స్పెషల్ ఇన్స్పెక్షన్స్ అని కండక్ట్ చేసి ప్రతి జిల్లాల్లో కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ఈ మిల్క్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా సింథటిక్ మిల్క్ కానీ లేకపోతే ఏమైనా హజార్డియస్ మెటీరియల్స్ ఏమైనా కలిసేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటిని కూడా చెక్ చేయమన్నారు అనమాట. వాటి మీద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం యాక్షన్ అనేటువంటి తీసుకుంటాం. అంటే కూలెంట్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో అసలు ఏం లిక్విడ్ వాడాలి సార్, అసలు ఏంటి, దాని మీద ఒక చర్చ కూడా జరుగుతుంది కదా రాజమండ్రి ఇన్సిడెంట్ తర్వాత. అది జనరల్గా ఈ కూలర్స్ అంటే చిల్లర్స్గా ఉండేటప్పుడు దానికి కూలెంట్ అంటే లోపల అది టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటిది వాడుతున్నారు. సో ఇథిలిన్ గ్లైకాల్ కాకుండా ఈ డైరీస్ వాటిలో ఏంటంటే మిల్క్ ఫుడ్ ప్రోడక్ట్ కనుక దీంట్లో వాడేటప్పుడు వేరే గ్లైకాల్ అన్నది వాడాలి. ఈ ఐస్ అనేటువంటిది వాడొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ఐస్ అనేది కూలింగ్ పర్పస్కి వాడుతూనే ఉంటున్నాను. అది ప్యాకెట్లు తీసుకెళ్ళి అందులో మిల్క్ ప్యాకెట్లను తయారు చేసి ఆ మిల్క్ ప్యాకెట్లని అందులో పెడుతున్నాం అని అంటారు. ఐస్ ఏంటంటే ఎడిబుల్ ఐస్ కాకపోవచ్చు అది, ఎందుకంటే వేరే కూలింగ్ పర్పస్కి వాడేటువంటి నాన్ ఎడిబుల్ ఐస్ అయినట్లయితే ఆ వాటర్ అనేటువంటిది కంటామినేటెడ్ వాటర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటర్ని లో ఈ ప్యాకెట్లు పెట్టినప్పటికీ కూడా ఆ ప్యాకెట్ల పైన అనేటువంటిది ఆ వాటర్ ఉంటుంది. అది మళ్ళీ ఓపెన్ చేసి మనం పాలు పోసేటప్పుడు ఈ వాటర్ కూడా దాంతో కలిసి కంటామినేషన్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది కనుక సో కాబట్టి ఐస్ అనేటువంటిది కాకుండా ఏమైనా కూలర్ అనేటువంటిది చిల్లర ఏదో వాడుకుంటే సేఫ్గా ఉంటుంది. శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాము. అందులో ఏమైనా అడల్ట్రేషన్ ఏమైనా ఉన్నట్లయితే మిల్క్లో అడల్ట్రేషన్ ఉన్నట్లయితే వాళ్ళ మీద ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. చూసుకోవచ్చు, ఏదైతే ఈ కూలెంట్కి సంబంధించి ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారు, కానీ ఇథిలిన్ గ్లైకాల్ వాడకూడదు, దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు చేస్తున్నారు, వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే శాంపిల్స్ కలెక్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మిల్క్ డైరీలలో ఈ డ్రైవ్ కొనసాగుతుంది, మిల్క్ డైరీలో శాంపిల్స్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా కొన్ని చోట్ల కనీసం ప్రికాషన్ తీసుకోకపోవడం, నియమ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. పాల విక్రయాలు జరిగే చోట తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి, శారదానగర్, శ్రీశ్రీనగర్ కాలనీలో శాంపిల్స్ సేకరించారు. ప్రాథమికంగా కొన్ని లోపాలు గుర్తించారు.
ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి ఘటనతో అనంతపురం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అలాగే విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో పాల విక్రయాలు జరుగుతున్నాయో అక్కడ శాంపుల్స్ని విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఉదయం నుండి పాల సేకరణకు సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి కేంద్రాల వద్ద శాంపుల్స్ సేకరిస్తే ఏం జరుగుతుంది? ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పెషల్ మిల్క్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము అలాంగ్ విత్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు. సో ఇవాళ మనము బేసిక్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ డైరీ వచ్చేసి గంపమలయ మిల్క్ డైరీలో స్టేల్ మిల్క్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దాన్ని 20 లీటర్స్ మిల్క్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలానే ఆ శాంపుల్ని మనం టెస్టింగ్ నిమిత్తం ఫుడ్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ రాగానే ఫర్దర్ యాక్షన్ ఉంటుందండి. సెకండ్ వచ్చేసి చంద్ర డైరీ ఆపోజిట్ జొన్న ఐరన్ మాట. ఈయన రోడ్ సైడ్ వెండారు. ఈయనకి ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా లేదు. వెంటనే ఈయన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇతని దగ్గర శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో మాల్టోడెక్స్ట్రిన్ అండ్ షుగర్ పాజిటివ్గా రావడం జరిగింది. అవే శాంపిల్స్ మనం తీసి ల్యాబ్కి పంపిస్తున్నాము. ఫర్దర్గా ఇది ల్యాబ్లో మనకి అనాలిసిస్ రిపోర్ట్ని బేస్ చేసుకొని వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి. ప్రధానంగా ప్రతి చోట అనంతపురం నగరంలో ప్రధాన కూడల్లో ఎలాంటి అనుమతి లేకుండా వైండర్స్ అమ్ముతున్న పరిస్థితి, ఇలాంటివన్నీ గుర్తించారో వాళ్ళకి ఏమని చెప్పారు? లాస్ట్ శ్రీకంఠం సర్కిల్లో కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. అందులో 2-3 రిజిస్టర్డ్ అవ్వడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి విగ్రస్గా రైడ్స్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఎవరైతే వితౌట్ లైసెన్సెస్ ఎవరైనా మిల్క్ బిజినెస్ కానీ ఎలాంటి బిజినెస్ చేస్తున్నా వెంటనే వాళ్ళు FSSAI లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందిగా చెప్తున్నామండి. ప్రెసెంట్ అయితే 2 తీసామండి. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఆన్ గోయింగ్ ప్రాసెస్ 2-3 డేస్ కంటిన్యూగా చేస్తూనే ఉంటామండి. ఫుడ్ సేఫ్టీ అలాగే విజిలెన్స్ కలిసి సంయుక్తంగా చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ విజిలెన్స్ ఆఫీసర్స్తో పాటు తీస్తున్నామండి శాంపుల్స్. ఎక్కడికి పంపిస్తున్నారు? స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం, హైదరాబాద్ అండి. ప్రధానంగా అనంతపురం నగరంలోని ప్రధాన కూడల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఏదైతే ఉందో పాల క్యాన్లో ఏదైతే ఉన్నారో పాల క్యాన్లు విక్రయాలు జరుగుతున్న శాంపుల్స్ సేకరిస్తున్న పరిస్థితి. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మరో చోటు చూడొచ్చు, విజిలెన్స్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఎలా దీన్ని ఐడెంటిఫై చేశారు, ఏం జరుగుతుందని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మా విజిలెన్స్ ఎస్పీ గారు ప్రసాద్ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనంతపూర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంబైన్డ్గా చేస్తూ ఉన్నాము. ఇందులో 3 టీములుగా డివైడ్ అయిపోయి ర్యాండమ్గా చెక్ చేస్తున్నాము. ఇందులో బేసికల్గా ఏంటంటే ప్రైమరీగా మేము ఆ యొక్క స్ట్రిప్స్ అంటే మిల్క్ అడల్ట్రేషన్ స్ట్రిప్స్ అని ఈవెన్ ఇవి ఆన్లైన్లో కూడా అమెజాన్లో అట్లాంటి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఈ స్ట్రిప్స్ అంటే 4 రకాలు, అంటే మాల్టోడిక్షన్ పౌడర్ మిక్సింగ్ అయితే దాని టెస్టింగ్ స్ట్రిప్స్, యూరియా మిక్స్ చేస్తే టెస్టింగ్ స్ట్రిప్స్, షుగర్, తర్వాత సాల్ట్, ఈ 4 స్ట్రిప్స్ను యాక్చువల్ ఇప్పుడు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ప్రతి చోట ప్రైమరీ చెక్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. అడల్ట్రేషన్ వచ్చిందంటే శాంపుల్ ల్యాబ్ పంపించడానికి శాంపుల్ తీస్తాం. అందులో భాగంగా ఇక్కడ తీయడం జరిగింది కళ్యాణదుర్గం రోడ్ అనంతపూర్లో. ఇక్కడ వచ్చేసి మాల్టోడిక్షన్ అనే స్ట్రిప్ ఒరిజినల్గా ఈ కలర్ ఉంటుంది. టెస్ట్ చేసిన తర్వాత ఈ కలర్ వచ్చిందంటే అడల్ట్రేషన్ ఉందని అర్థము. తర్వాత యూరియా అయితే మిక్స్ లేదు, ఎందుకంటే సేమ్ కలర్ ఉంది. షుగర్, సుక్రోజ్ మిక్స్ కూడా కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం సాల్ట్ మిక్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికంటే మా టీము అంటే ఇట్లా 3 టీంలు మొత్తం టౌన్లో తిరుగుతూ ఉన్నాయి. మా టీం వచ్చేసి ఇది 2వ శాంపుల్ తీయడము. ఈ 2వ శాంపుల్లో ఫస్ట్ అడల్ట్రేషన్ కనపడలేదు. దాంట్లో ఈ సెకండ్ టైం తీసిన దాంట్లో అడల్ట్రేషన్ బేసింగ్ ఆన్ స్ట్రిప్స్, టెస్టింగ్ స్ట్రిప్స్ ద్వారా అడల్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఆ శాంపుల్ సీజ్ చేసాము, ల్యాబ్ పంపించేసి దాని మీద టెస్టింగ్ స్లిప్స్లో ఏమని వచ్చింది, అంటే సాల్ట్ లేకపోతే ఏమని వచ్చింది? టెస్టింగ్ స్లిప్స్లో ప్రస్తుతానికి సాల్ట్ అడల్ట్రేషన్ ఉందని వచ్చింది. ఆ తర్వాత మాల్టోడిక్షన్ అనే పౌడర్ కూడా అడల్ట్రేషన్ ఉన్నట్లు వస్తుంది. ఏం పౌడర్? మాల్టోడిక్షన్. ప్రధానంగా అనంతపురం సంబంధించి విజిలెన్స్ అధికారులు గుర్తించిన దానిలో ప్రాథమికంగా అయితే మాల్టోడిక్షన్ పౌడర్తో పాటు అలాగే పాలలో సాల్ట్ కూడా కలిపినట్లు గుర్తించారు. వీటినన్నింటినీ ల్యాబ్కి పంపిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ శాంపిల్స్లో ప్రాథమికంగా కొన్ని లోపాలు ఉన్నట్లు మాత్రం గుర్తించారు. సాల్ట్తో పాటు ఒక పౌడర్ కూడా మిక్స్ చేసినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ.
బ్యాక్ టు న్యూస్. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన విషాదంగా మారుతోంది. ఇప్పటికే కల్తీ పాలు సేవించి 5గురు మృతి చెందారు. 15 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. అనూరియా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. చికిత్స పొందుతున్న 15 మంది వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. వైద్య సేవలు అందించే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయనున్నారు. కల్తీ పాల ఘటన జరిగిన రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో మెడికల్ క్యాంపులను కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ క్యాంపులు కొనసాగుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలోని కల్తీపాలు ఘటన విషాదంగా మలుపు తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకా 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా హెల్త్ బులెటిన్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్లో మొత్తం ఇంకా 15 మంది ఈ అనూరియా వ్యాధితోటి బాధపడటం జరుగుతుంది. వాళ్ళ కిడ్నీ సమస్యలతో పాటు అనూరియా బారిన పడి వాళ్ళందరూ కూడా చికిత్స పొందడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్లో ఇంకా వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ప్రస్తుతం ఈ ఏరియాలోనే ఎక్కువగా ఎఫెక్ట్ చెందిందంతా కూడా రాజమండ్రిలోని లాలా చెరువు ప్రాంతంలో ఉన్న ఈ చౌడేశ్వరి నగర్ ప్రాంతంలోనే ఇక్కడ ఇదంతా కూడా జరగడం జరిగింది. అందుకని ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ మెడికల్ క్యాంప్ ద్వారా ఇంటింటికి కూడా సర్వే నిర్వహించడం జరుగుతుంది. అయితే అక్కడ కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి అని చెప్పేసి పాల డైరీ అనధికారికంగా నిర్వహిస్తున్న ఆ పాల డైరీలోని శీతలీకరణకు సంబంధించి అక్కడ కూలెంట్లోని ఇథిలిన్ గైక్లోనిన్ అని చెప్పేసి ఆ పదార్థం ఈ పాల్లో కలవడం కారణంగానే ఈ ఎఫెక్ట్ జరిగింది. పాలు కల్తీ అయ్యి ఇంతమంది అప్పటికే 5గురు మృతి చెందడం జరిగింది. అయితే ఇంతమందికి ఎఫెక్ట్ కావడానికి కారణం అదేనని చెప్పేసి అయితే అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. ఇక్కడ స్వరూప్ నగర్ అని చెప్పేసి ఈ స్వరూప్ నగర్ ప్రాంతాలకు సంబంధించిన 6 కుటుంబాలకు సంబంధించిన వారు మాత్రమే ఇప్పుడు ఈ దీనికి వలన అనారోగ్యం పాలు కావడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా కిడ్నీ సమస్యలతో పాటు అలాగే అనూరియా వ్యాధితోటి వాళ్ళందరూ కూడా డయేరియా అవి కూడా ఉండి అనూరియా వ్యాధితోటి వాళ్ళందరూ కూడా బాధపడటం జరుగుతున్నది. దీంతో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న మొత్తం అతడు ఎవరికైతే పాలు పోస్తున్నారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా 106 కుటుంబాలను గుర్తించి ఆ 106 కుటుంబాల్లోని వాళ్ళకి కూడా పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇక్కడ ఏ రకంగా ఉన్నది ఇక్కడ మన దగ్గర డాక్టర్ జగదీష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సర్వే కంటిన్యూ చేస్తున్నామండి. 2 డేస్ నుంచి చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు హౌస్ టు హౌస్ కూడా సర్వే చేస్తున్నాము. అలాగే శాంపిల్స్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అయితే కనుక వాళ్ళ దగ్గర శాంపిల్స్ మాక్సిమం కంప్లీట్ అయ్యాయి. శాంపిల్స్ ఎవరైనా మిస్ అయితే కనుక వాళ్ళ దగ్గర తీసుకుంటారు. పాలు తాగిన వాళ్ళేనండి లేకపోతే ఇంకెవరైనా? ఇప్పుడు అన్ని హౌసెస్ సర్వే చేస్తున్నాం మళ్ళీ ఒకసారి డోర్ టు డోర్ అన్ని హౌసెస్ చేస్తున్నాం. ఎవరైనా మిస్ అయి ఉంటారు. నిన్న నైట్ వరకు చేయించుకున్నారు అంటే ఇప్పుడు తగ్గారు, మెల్లగా తగ్గుతున్నారు. అదే న్యూ కేసెస్ ఏమి రాలేదు. నిన్న ఒకటి వచ్చింది అంతే. ఇప్పుడు ఈ రోజు అయితే ఇంకేం రాలేదు. నైట్ నుంచి ఏం చెప్పలేదు. ఎన్ని రోజులు కొనసాగుతుంది? అదే సర్వే బట్టి మన కేసెస్ ఏమీ లేకపోతే దాన్ని బట్టి న్యూ కేసెస్ రాకపోతే కనుక వచ్చినంత వరకు కూడా క్యాంప్ కంటిన్యూ చేస్తాం. అయితే మొత్తం 900 మందికి అయితే ఈ సర్వేలో ఇంటింటి డోర్ టు డోర్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా రక్త నమూనాలు సేకరించి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా 354 మందికి ఇప్పుడు రక్త పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఆ చికిత్సకు అయ్యే ఖర్చునంతా కూడా భరిస్తామని చెప్పేసి అధికారులు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాల విషాదానికి సంబంధించి మొదట చౌడేశ్వరి నగర్ వాసి మధు వెలుగులోకి తీసుకొచ్చారు. పాలల్లో ఇథిలిన్ గ్లైకాల్ కలవటమేనని అధికారుల దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కల్తీ పాలు తాగటంతో 4గురు మృతి చెందారు. పలువురు తీవ్ర కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనకు కారణంగా భావిస్తున్నారు. అసలు మధుకు ఎందుకు పాలల్లో కల్తీ జరిగిందన్న అనుమానం వచ్చింది. రాజమండ్రి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మధుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అనూరియా వ్యాధితోటి మరొక పేషెంట్
రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు కూడా ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు 13 నెంబర్కి చేరడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే 4 మృతి చెందారు. అలాగే మరొక 8 మందిలోని ఇక్కడ చికిత్స పొందడం జరుగుతున్నది. అలాగే వాళ్ళని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా ఆదిలక్ష్మి అని చెప్పేసి ఆ పేషెంట్ని కూడా ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఈ ఎంతటికీ కారణం కల్తీపాలే కారణం అని చెప్పేసి అధికారులు కూడా నిర్ధారించడం కూడా జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్స్ రిపోర్ట్ అయితే రావాల్సి ఉన్నది. ఆ నివేదిక వచ్చిన తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే అక్కడ ఇథాలిన్ అని చెప్పేసి అది ఇథాలిన్ పాలల్లో కలవడం కారణంగానే ఇక్కడ ఇదంతా కూడా సంభవించినట్లుగా తెలిసింది. అయితే దాన్ని మొట్టమొదటిగా గుర్తించింది ఇక్కడ చౌడేశ్వర్ నగర్లో ఉన్న ఈ మధు గుర్తించడం జరిగింది. ఈయన మన దగ్గర ఉన్నారు. అసలు సార్ మీరు ఫస్ట్ ఏ రకంగా గుర్తించారు దీన్ని? అసలు నేను ఫస్ట్ డే మా మదర్కి ఎప్పుడైతే యూరిన్ అవుట్పుట్ అయ్యిందో నేను మన్నాడే వెంటనే నెఫ్రాలజీస్ట్ తీసుకెళ్ళాను. తీసుకురాగానే జాయిన్ చేయగానే కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు సడన్గా. ఇదేంటి కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పి అడ్మిట్ చేశాను. డయాలసిస్ అవుతే యూరిన్ వచ్చేస్తుందేమో అనుకున్నాను. మన్నాడు ఎస్టర్డే వెంటనే మా పిన్ని గారికి యూరిన్ బంద్ అయింది. మన్నాడేమో మా నాన్నగారికి పెద్దనాన్నగారికి అందరినీ 1 by 1 అందరినీ జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే అందరికీ డయాలసిస్ పడుతుంది, కిడ్నీ ఏదో ఎఫెక్ట్ అయింది, అసలు ఈ కిడ్నీ ఫంక్షనే జరగట్లేదు అన్నారు. అయితే మేము ఫస్ట్ రవిచైతన్య అనే హాస్పిటల్లో జాయిన్ అయ్యామండి. ఆ తర్వాత మాకు ఈహెచ్ఎస్ ఉంది కదా, మనకు రోజు భారం అవుతుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి మన్నాడు కొద్దిగా హెడేక్ ఉందని క్యాంటీన్లో కూర్చున్నాను. క్యాంటీన్లో కూర్చునేసరికి మా పక్కన ఉన్న నైబర్స్ అందరూ కూడా వచ్చి మా అమ్మగారిని, మా నాన్నగారిని, మా బాబాయిని అందరినీ జాయిన్ చేసామన్నారు. దేని ఇష్యూ అంటే రిలేటెడ్ ఇష్యూ కిడ్నీ ఇష్యూ చెప్పారు. అయితే డౌట్ వచ్చి అసలు ఏంటి, మా బావగారు కిమ్స్ హైదరాబాద్ అండి, బావగారు ఇలా జరిగిందంటే వెంటనే వాళ్ళ రిపీటెడ్ హిస్టరీ తీసుకుని పేర్లే రాసుకో ఏం జరిగిందో ఎప్పుడు ఆగిందో అంటే వీళ్ళు 1 by 1 అడిగితే అందరికీ సోమవారం ఈవినింగే బంద్ అయింది అంటే వెంటనే మళ్ళీ బావగారు చేసి కనుక్కుంటే ఒకసారి మీకు కాల్ ఎవరు వేస్తున్నారని అడిగారు. బావగారు మాకు 4 ఒకలే వేస్తున్నారండి అన్న. ఒకసారి అర్జెంటుగా మిగతా వాళ్ళని కూడా క్రాస్ చెక్ చేయంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాలు వాడే వేసాడు. దాంతో దట్టు ఆ రోజు వేసిన పాలు చేదొచ్చాయి. మాకొక్కరికి వచ్చాయని అందరినీ కూడా అడిగాను. అందరికీ చేదొచ్చే విషంలో ఉన్నాయని చెప్పి అందరూ కూడా చెప్పారు. దాన్ని బేస్ చేసి అప్పుడు ఏం చేశానంటే నాకు డౌట్ఫుల్గా ఉంది అని చెప్పి వెంటనే ఎమ్మెల్సీ అడ్డానికి సీఏ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదో డౌట్ఫుల్గా ఉంది, ఇది వాటర్ కాదండి, ఇది పాలే కంటామినేట్ అయ్యిందని చెప్పి నేను ఇష్యూ రిలీజ్ చేసి సార్కి చెప్పాను. సార్ మా ఇంట్లో కుటుంబ సభ్యులు 4 ఉన్నాం సార్. మా అమ్మగారు, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా పిన్ని గారు. అందులో 3 అయితే ఇప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. కొద్దిగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఇంకా ఎవరైనా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఉంటే వీటి దగ్గర అందరూ జాగ్రత్త పడి టెస్టులు చేయించుకుని అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన కోరుతున్నాను. ఈ మధు ఇచ్చిన సమాచారం మేరకనే అధికారులు చేసిన దర్యాప్తులో ఈ అన్ని విషయాలు కూడా తెలిసినాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఫోరెన్సిక్స్ ల్యాబ్ల నుంచి ఈ రోజు రిపోర్ట్ వచ్చినట్లయితే దీన్ని అధికారికంగా పూర్తి స్థాయిలో నిర్ధారించే అవకాశాలు కూడా ఉండటం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుదేవ్ శ్రీనివాస్, NTV, రాజమండ్రి.